ధనికులు కాబట్టి ఆ తర్వాత తీసి పడేశారు. మళ్ళీ మునకంపలేసి లోపలికి వెళ్ళకుండా ఒక 6 నెలల్లో ఏడాదో చేశారు. అప్పుడు మనం తీసుకోకపోవడం మంచిదైంది అనుకున్నా. తర్వాత చూస్తే అక్కడ మళ్ళీ అది ఎత్తేసారు. అలాంటి ధైర్యం ఉంటది ఇప్పుడు ఈ కేసులో. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు జరిగిందన్న సంగతి తర్వాత తెలిసింది పత్రికలో. వెంటనే ఏం చేశారు వీళ్ళు, తెలివైన వాళ్ళు అయితే కనుక అది వాళ్ళకి ఎవడైతే ఆ 10 కోట్లు తీసుకున్నాడో ఆయన పట్టుకున్న వాళ్ళు కొట్టి ఆయన తీసుకోవాలి, లేకపోతే పోలీసులతో చెప్పించి డబ్బులు వీళ్ళు తీసుకోవాలి. కాకుండా దాన్ని మేనేజ్ చేయడం కోసం అని చెప్పి టోటల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు అన్నది అర్థమవుతుంది. ఎట్లాగా అందులో భాగంగానే అక్కడికి తీసుకెళ్ళడం కానీ వాళ్ళ చేత పెట్టించడం కానీ ఇదంతా జరుగుతూ వచ్చింది. ఏది ఎంఆర్ఓ అదే దాని పేరేంటి సర్వేయర్లతో ఇది మార్పిచ్చేసి, నాకు మొన్న మీకు చెప్పా ఆంధ్ర యూనివర్సిటీ ఎట్లా జరిగింది సేమ్ అది కనిపించింది ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా సర్వే నెంబర్ని మేము పొరపాటున రిజిస్టర్ చేసామన్నాడు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, 82 సర్వే నెంబర్ అనుకుంది 81 అయితే 81 సర్వే నెంబర్లు అదే ఉన్నటువంటి వాడు ఒరిజినల్ వాడు పోతాడు కదా, వాడు ఇరుక్కుపోతాడు కదా. అసలు వాడి నెంబర్ రిజిస్ట్రేషన్ చేసినట్టు ఎంత దుర్మార్గం ఇది. ఖచ్చితంగా అది మోసం. అంటే తెలిసి లేదంటే తెలియక తప్పులు అయితే కాలేశారు జోగి. తెలియక చేసిన తప్పుని చట్టబద్ధం చేసుకోవడానికి ఇంకొక తప్పు చేశారు. దానికోసం వ్యవస్థలు మొత్తాన్ని వాడేయటం వలన అస్తవ్యస్తం అయిపోయింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్లస్ ఇక్కడ అది వేరే వాళ్ళకి అమ్మడం